అకాల వర్షంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. మంచిర్యాల జిల్లాలో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. వందలాది ఎకరాల్లో వరి పంట నేల కొరిగింది. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. దాంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చెన్నూరు, భీమారం, జైపూర్, కోటపల్లి, బెల్లంపల్లి, భీమిని, నెన్నెల, కన్నెపల్లి, తాండూరు, కాశీపేట, వేమనపల్లి, మందమర్రి మండలాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. తడిసిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. మంచిర్యాల జిల్లాలో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. వందలాది ఎకరాల్లో వరి పంట నేల కొరిగింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, ఎక్కడ చూసినా రైతులు చాలా నష్టపోయారని చెప్పుకోవచ్చు. వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునగడం, అలాగే పండిన ధాన్యం కూడా తడిసిపోవడం అవన్నీ చూస్తున్నాం. ప్రస్తుతం ఎలాంటి సిచ్యుయేషన్ ఉంది? జిల్లాలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లను మిగిల్చాయని చెప్పవచ్చు. ప్రధానంగా బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి, తాండూరు, కాసుపేట, భీమిని, నెన్నెల, వేమనపల్లి ఈ మండలాల్లో అకాల వర్షానికి పంట మొత్తం కూడా వరి పంట నేల కొరిగింది. అలాగే చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షానికి ధాన్యం తడిచిముట్టయింది. మొత్తంగా గత 2 రోజుల క్రితమే అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అయితే ఈ ఏదైతే అర్ధరాత్రి కురిసిన ఈ అకాల వర్షాలకు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యం తడిచి ముద్దైంది. దీంతో రైతులు ఏదైతే ఆరుగాలం శ్రమించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావడంతో అకాల వర్షాలు వాళ్లకు నష్టాన్ని మిగిల్చాయని చెప్పవచ్చు. ప్రధానంగా రైతులు ఒకటి డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వము తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అటు బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి, కాసుపేట, తాండూరు, భీమిని, నెన్నెల, వేమనపల్లి మండలాల్లో ఏదైతే చేతికొచ్చిన వరి పంట మొత్తం కూడా అకాల వర్షానికి నేల కొరిగింది. రైతులు కూడా ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము తమకు ఎకరాన నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ఈ అకాల వర్షాలు గత 4 రోజుల్లో 2 సార్లు రైతులకు కన్నీళ్లను మిగిల్చాయి. ఓవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు కూడా వేగవంతం చేయకపోవడం, మొత్తంగా మంచిర్యాల జిల్లాలో దాదాపు 321 ధాన్యం కొనుగోలు కేంద్రం జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఎక్కడ కూడా కొనుగోలు వేగవంతం చేయకపోవడం పట్ల అకాల వర్షాలు రైతులకు ఏదైతే కష్టాలను మిగిస్తున్నాయని చెప్పవచ్చు. ఓవైపు లారీల కొరత, అలాగే కొనుగోలు చేసినప్పటికి కూడా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేగంగా తరలించడానికి ఓవైపు లారీలు అందుబాటులో లేకపోవడం, మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు అసలు టార్పాలిన్ కవర్స్ కానీ, ప్యాడీ క్లీనింగ్ యంత్రాలు కానీ ఇవేవి కూడా సరిపడా లేకపోవడం పట్ల కూడా రైతులు అకాల వర్షాల బారిన పడి తమ ధాన్యాన్ని కూడా నష్టపోతున్నారు. ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు, జిల్లాలో కురిసినటువంటి అకాల వర్షాలు రైతులు ఏదైతే తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలంటూ ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. సుంక థ్యాంక్ యూ ఉమేష్. మూడు ఎకరాల పొలం చేసిన 1,25,000 ఖర్చు వచ్చింది. ఎక్కడ అక్కనే ఉన్నది. 15 రోజులు అవుతుంది పొలం కోసి, ఎవ్వరు వచ్చేటోళ్ళు లేరు. సావుకారాన్ని అడిగినా సావుకారు అత్తలేదు, ఎలుగోళ్ళు వచ్చినా వాళ్ళు జాడకే అత్తలేదు. మాకు అక్కడ లోన్లు మన బ్యాంకులో అప్పు ఉన్నా, ఇటు యువతలో అప్పు తెచ్చిన, అది ఎట్లా చేరాలి? నాకు 3 ఎకరాల పొలానికి 1,25,000 ఖర్చు వచ్చింది. పొలం కోసి 15 రోజులు అయినది. వర్షాలు బాగా కొడుతున్నాయి, ఎవరు వచ్చి చూసుడు లేదు పొలాలని. ఇక్కడ కుప్పలు అట్టనే ఉన్నాయి, ఎక్కడనే మొత్తం నానిపోతున్నాయి. మరి అడ్ల పరిస్థితి ఏందో మాకు ఏమి అర్థమైతలేదు. అప్పులు తెచ్చి పెట్టినాము, అవి ఎట్లా చేరుడో ఏం కాదు, మాకు బాగా ఇబ్బందిగా ఉన్నది. మా పావుదక్క 2 ఎకరాల పొలం ఉన్నది. మా 15 రోజులు దాటిపోతుంది. మేము ఆరిగోసి మాకైతే 4 వర్షాలు కొట్టినాయి. ఇంకిది వరకు మాకేది లేదు. మా పరిస్థితి ఇక మొత్తం నానిపోయినాయి. మేము ఏం చేసే పొజిషన్ లేదు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో మాకు ఆధారం అని
అనుకుంటున్నా.